ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి నాంది పలికి ఈరోజు కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్టులో భాగంగా అతి పెద్ద కమ్యూనిటీ ప్రాజెక్టుగా అవతరించినటువంటి ఈ రెహమత్ నగర్ కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్టుకు దాతలుగా విచ్చేసినటువంటి అనేక మంది ఇండస్ట్రియలిస్టు, బిజినెస్ లీడర్స్, చిన్న పెద్ద వ్యాపారులు, అట్లాగే సమాజంలో ఉన్నటువంటి మంచి మనుషులు, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న రెహమత్ నగర్ ఓపీ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరూ, మెంబర్స్ ఆఫ్ ద మీడియా అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రప్రథమంగా ఇప్పుడు మనకి రంజాన్ హోలీ మంత్ సెలబ్రేషన్స్ జరుగుతున్నవి. ఈ సందర్భంగా మీ అందరికీ, హైదరాబాద్ ప్రజలందరికీ కూడా ఈ హోలీ రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు రెహమత్ నగర్ ఏరియా ప్రజలకు చాలా శుభదినం. ఏ దేశం అయినా, ఏ రాష్ట్రం అయినా, ఏ ఏరియా అయినా, ఏ కమ్యూనిటీ అయినా, ఏ కాలనీ అయినా అక్కడ ఉన్నటువంటి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి అంటే అక్కడ శాంతి భద్రతలు బాగుండాలి. ప్రజలందరూ కూడా వారి దైనందిన కార్యక్రమాలను చేసుకోవడానికి అక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా, ఎలాంటి నేరాలు జరగకుండా ఉన్నట్లయితే ప్రజలు సుఖశాంతులతో ఉంటారు. అయితే ఈరోజు రెహమత్ నగర్ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి ఇక్కడ పెడుతున్నటువంటి మన ఈ కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్టు, ఇక్కడ ఉన్నటువంటి 20 కాలనీస్, 26 కాలనీస్ అందరికీ కూడా ఇది ఒక వరముగా నిలుస్తుంది అని చెప్పి ప్రజలందరికీ మనవి చేస్తున్నాను. ఇక్కడున్న కాలనీస్ మనం చూస్తే యూసుఫ్గూడ, జవహర్ నగర్, యాదగిరి నగర్, వీడియో గల్లీ, మజీద్ గడ్డ, జీటీఎస్ కాలనీ, రెహమత్ నగర్, కార్మిక్ నగర్, బ్రహ్మశంకర్ నగర్, ఓం నగర్, కమలా నగర్, పెద్దమ్మ నగర్, ఎస్పీఆర్ హిల్స్, ప్రతిభా నగర్, వినాయక్ నగర్, రాజీవ్ గాంధీ నగర్, ఎన్ఎస్బి నగర్, ఆశయ్య నగర్, ఆరోగ్య నగర్, బ్లైండర్స్ కాలనీ, హెచ్ఎఫ్ నగర్, సంజయ్ నగర్, శ్రీరామ్ నగర్, సంతోష్ గిరి, పోచెమ్మ బస్తీ, బోరబండ, సైడ్ 3, ఇట్లా ఈ కాలనీస్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆప్త బంధువులుగా 24/7 365 days ఈ కాలనీస్ ఉన్నంతకాలం కూడా వాళ్ళకి ఆప్త బంధువులుగా నిలిచేటటువంటి వ్యవస్థ ఈ కమ్యూనిటీ సీసీటీవీ వ్యవస్థ. మీ అందరికీ తెలుసు, మన పిల్లలందరూ కూడా చదువుకోవడానికి విదేశాలకు వెళ్తారు. అక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు ఉండరు. అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా ఒంటరిగా వెళ్ళిపోతారు. ఒంటరిగానే ఉండి చదువుకుంటారు, ఉద్యోగాలు చేస్తారు, స్థిరపడిపోతున్నారు. మన తన అనేవాళ్ళు లేకపోయినప్పటికీ కూడా అక్కడ ఉండగలుగుతున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ, అక్కడ ఉన్నటువంటి రాష్ట్రం, దేశం, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మీకు ఏదైనా ఆపద ఉంటే ఆపదలో మేమున్నాము 24/7 365 days అనేటువంటి ఒక నమ్మకాన్ని అక్కడ ప్రజలకు ఇస్తున్నారు. కాబట్టి మన పిల్లలు ఈరోజు అక్కడికి వెళ్ళి చదువుకోగలుగుతున్నారు, ఉద్యోగాలు చేయగలుగుతున్నారు. మన తన అనేవాళ్ళు ఎవరు లేకపోయినా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మనకు 911, మనకు డయల్ 100 లాగానే అక్కడ 911 999 నంబర్కో మనం చేస్తే క్షణాల్లో పోలీస్ ఉంటుంది. బీద ధనిక అనే తేడా లేకుండా అందరికీ కూడా సమానంగా రక్షణ ఇస్తుంది అనే ఒక నమ్మకాన్ని ఆ వ్యవస్థ ఇచ్చింది. కాబట్టి ఈరోజు ఆ దేశాలు అభివృద్ధి చెందాయి, ఆ దేశాలు ముందుకెళ్తున్నాయి. అలాంటి దేశాలకు మనం వెళ్ళి మన పిల్లలు, మన వాళ్ళు చదువుకోగలుగుతున్నారు, స్థిరపడగలుగుతున్నారు. అదేవిధంగా హైదరాబాదు, తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలి అంటే ఇక్కడ శాంతి భద్రతలు బాగుండాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలి అంటే హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా కావాలి,
ఇక్కడ ప్రపంచ నలుమూలల్లో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ అంతా కూడా పెట్టుబడిదారులు ఇక్కడికి వచ్చి వాళ్ళు కష్టపడి సంపాదించినటువంటి డబ్బును ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా, అందరికీ ఎంప్లాయ్మెంట్ లభించే విధంగా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంపద పెరిగే విధంగా ఆ గవర్నమెంట్కి వచ్చినటువంటి సంపద ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఈ సంపద ఉపయోగపడుతుందనే ఒక లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ సిటీ పోలీస్ వ్యవస్థ పైన ఫోకస్ చేసి ఇక్కడ ఈ వ్యవస్థను అప్గ్రేడ్ చేసి ఇక్కడికి కావలసినటువంటి వసతులను సమకూర్చి పెట్రోల్ కార్స్, బ్లూ కోల్డ్స్, పోలీస్ స్టేషన్స్ ఆధునీకరణ, పోలీసు వ్యవస్థ అంతా కూడా ఒక సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థగా ఉండి ఆపదలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధనిక బీద అనే తేడా లేకుండా, అట్లాగే ఎవరో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అనే తేడా లేకుండా అందరికీ కూడా ఆపదలో ఉన్న వాళ్ళకి ఆప్త బంధువులుగా, ఆపదలో ఉన్న వాళ్ళకి ఆదుకునేటువంటి ఒక దేవాలయంగా ప్రతి పోలీస్ స్టేషన్ మారాలి అని చెప్పేసి ఈ వ్యవస్థలో అనేక రకాలైనటువంటి మార్పులను తీసుకొని రావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మనం చూస్తే హైదరాబాద్ అంతా కూడా 1,00,000 సీసీటీవీ కెమెరాలు పెట్టి మొత్తము పబ్లిక్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అన్ని రోడ్లలో, ప్రతి కాలనీలో, ప్రతి ప్లేస్లో కూడా మనం సీసీటీవీ కెమెరాల ద్వారా కవర్ చేసినట్లయితే అది ప్రజలకి ఎప్పటికీ ఒక ఆప్త బంధువుగా మిగులుతుంది ఈ వ్యవస్థ అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మనం ఈ కమ్యూనిటీ సీసీటీవీ వ్యవస్థని, అట్లాగే ప్రభుత్వం తరఫున కూడా ఒక 10,000 కెమెరాలు పెట్టడానికి సిటీ వైడ్ సర్వేలెన్స్ సిస్టమ్ని పెట్టడము జరిగింది. అయితే ఈరోజు ప్రజల భాగస్వామ్యంతో ఈ కమ్యూనిటీ సీసీటీవీ వ్యవస్థ ముందుకు వెళ్తోంది. ఇలాంటి దాతలు, మంచి మనసులు ఉన్నవాళ్ళు, ప్రజల యొక్క మంచిని కోరుకునే వాళ్ళు ఈరోజు సమాజంలో ముందుకు వచ్చి ప్రతి కాలనీలో, ప్రతి ఏరియాలో, హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి అన్ని ఏరియాస్లో కూడా మనం కొన్ని వేల కెమెరాలు ఈరోజు మనం ఈ కమ్యూనిటీ సీసీటీవీ వ్యవస్థ ద్వారా పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మనకు రెహమత్ నగర్ కాలనీలో 208 కెమెరాలు దాదాపుగా 1,10,00,000 రూపాయలు డోనర్స్ డొనేట్ చేసి ఈ వ్యవస్థను ఏర్పరిచి ఇక్కడ ఉన్నటువంటి ఈ రెహమత్ నగర్ కాలనీలో ఈ ఏరియాలో ఉన్నటువంటి బీద ప్రజలందరికీ కూడా వారు 24/7 365 డేస్ ఈ వ్యవస్థ ఉన్నంత కాలం కూడా బీద ప్రజలకు ఉపకరించే విధంగా ఈరోజు దాతలు ఈ వ్యవస్థని ఏర్పాటు చేయడానికి కాంట్రిబ్యూట్ చేశారు. కాబట్టి వాళ్ళకి తప్పనిసరిగా దేవుడు మంచి చేస్తాడు అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మనం చూస్తే ఈ కెమెరాలు పెట్టడం వల్ల కేవలం నేరాల్ని నిరోధించడానికి, నేరస్తుల్ని పట్టుకోవడానికి కాదు, ముఖ్యంగా ఇది చట్ట ప్రకారం నడుచుకునేటువంటి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు 99% మంది చట్ట ప్రకారం నడుచుకుంటారు. వాళ్ళు చట్టానికి లోబడి తర్వాత న్యాయంగా, ధర్మంగా వాళ్ళ జీవితాలను గడపాలనుకుంటారు. అలాంటి వారందరికీ కూడా ఇది ఒక రక్షణ కవచంగా ఉంటుంది అని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడే ఇక్కడ వక్తలు చెప్పినట్లుగా ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరం ఎవరు చేశారంటే మన సమాజంలో ఉన్నటువంటి విలువలను బట్టి నేను పలానాత నేరం చేస్తే నేను చేశానని ఎవరు ఒప్పుకోరు. కానీ ఎవరు చేశారని మనం అందరినీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో అందరితో మాట్లాడాల్సి వస్తుంది. అయితే మనకి ఈరోజు ఈ కెమెరాలు ఉన్నాయి అంటే అక్కడ ఎవరు చేశారు, ఎవరు చేయలేనేది క్లియర్గా చెప్తుంది. కాబట్టి అమాయకులు ఎవరు కూడా ఈ నేరాల్ని మనం విచారించే ప్రాసెస్లో వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరగకుండా, వాళ్ళకి ఎలాంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా లా అబైడింగ్ సిటిజన్స్ అందరికీ కూడా ఒక రక్షణ కవచంగా ఈ వ్యవస్థ మిగిలిపోతుంది అని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాను. అయితే ప్రజలందరికీ మనవి, హైదరాబాద్ సిటీలో ప్రజలందరికీ ఈ కమ్యూనిటీ సీసీటీవీ వ్యవస్థనే మీరు ఆదరించండి, ముందుకు రండి, దీంట్లో భాగస్వాములు కండి. మీ కాలనీస్, మీ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రతి రోడ్డు కూడా సీసీటీవీ కెమెరాలతో కవర్ చేసుకునే విధంగా మీ లోకల్ కమ్యూనిటీస్ని మోటివేట్ చేసి మీ కాలనీస్లో మీరు ఈ కమ్యూనిటీ సీసీటీవీ వ్యవస్థలో భాగంగా సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పేసి వారందరికీ మనవి చేస్తున్నాం. అదే కాదు, ప్రతి కాలనీలో కూడా మనం ఈ సీసీటీవీ కెమెరాలు పెట్టినప్పుడు ఇదేదో పోలీస్ స్టేషన్ కనెక్ట్ చేయడానికి కాదు. ఈ కెమెరాలు
మీకే చూసుకోవడానికి మీ కాలనీలోనే ఒక దగ్గర వ్యూయింగ్ పాయింట్ కూడా పెట్టడం జరుగుతున్నది. తద్వారా ఈ కమ్యూనిటీస్ని మనం ఎంపవర్ చేసి వారికి సాధికారతనిచ్చి ఆ కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళ కాలనీలో ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది, ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తున్నారు, ఎక్కడ మనం కోర్స్ కరెక్షన్స్ తీసుకోవాలి, ఇది కేవలం పోలీసు వ్యవస్థకు సంబంధించిన విషయాలే కాకుండా మనకి రోడ్ల మీద చెత్త వేయడం, ఇల్లు కూలగొట్టేసి తీసుకొచ్చి ఆ డెబ్రిస్ అంతా కూడా నడి రోడ్డు పైన దాన్ని డంప్ చేయడం, లేకపోతే ఇంకొక రకంగా మన రోడ్లను కట్ చేయడం, ఇలాంటివి చేసే వాళ్ళందరినీ కూడా పట్టుకోవడానికి ఈ వ్యవస్థ పనికొస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి హైదరాబాద్ సిటీలో ప్రభుత్వ లక్ష్యం ఏదైతే ఉందో 1,00,000 కెమెరాలని మనం హైదరాబాద్ సిటీలో పెట్టి ఈ 1,00,000 కెమెరాల ద్వారా హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా, ఒక సేఫ్ అండ్ సెక్యూర్ సిటీగా మార్చడంలో భాగస్వాములు కావాలి అని చెప్పేసి నేను కోరుతున్నాను. ఇప్పటికే అన్ని కాలనీస్లో కొద్ది గొప్ప ఎన్నో కెమెరాస్ వచ్చాయి. కాకపోతే ఇంకా దాన్ని మనం చేయాల్సిన అవసరం ఉంది. ఆ లక్ష్యం ఏదైతే ఉందో 1,00,000 కెమెరాలు, ఆ లక్ష్య సాధనలో అందరూ కూడా భాగస్వాములై ఇది ఒక ఉద్యమంగా ముందుకు రావాలి అని చెప్పేసి ప్రజలందరినీ కోరుతున్నాను. ఇంకా మీ అందరికీ తెలుసు, ఈ ప్రతి సంవత్సరం కూడా మొత్తం వరల్డ్ వైడ్ సేఫ్ సిటీస్ ఏంటి అనేది ర్యాంకింగ్స్ వేయడం జరుగుతుంది. ర్యాంకింగ్స్ వేసినప్పుడు లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం కూడా మనకు హైదరాబాదు ఎంటైర్ కంట్రీలో ది సేఫెస్ట్ సిటీ అని చెప్పేసి మనకి ర్యాంకింగ్ రావడం కూడా జరిగింది. అయితే క్వాలిటీ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్స్ ప్రకారం చూసినా హైదరాబాదు ఎంటైర్ కంట్రీలో బెస్ట్ సిటీ అని చెప్పడం జరిగింది. ఆ జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఈ పోలీసు వ్యవస్థ ఎప్పుడు కూడా ముందుంటుంది. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి వారి దైనందిన కార్యక్రమాలని, వారి సర్వతోముఖాభివృద్ధికి వారు చేసుకోవాల్సిన కార్యక్రమాలని సునాయాసంగా చేసుకోవడానికి హైదరాబాద్ సిటీ పోలీసు ఎప్పుడు కూడా అన్ని చర్యలు కూడా తీసుకుంటుంది అని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాం. అయితే ఏ పోలీసు వ్యవస్థ అయినా సక్సెస్ అవ్వాలి అంటే ప్రజల భాగస్వామ్యం చాలా ఇంపార్టెంట్. ప్రజల యొక్క సపోర్టు, ప్రజల యొక్క ఇన్వాల్వ్మెంటు, వారి యొక్క ఆశీస్సులు లేకుండా ఏ వ్యవస్థ కూడా మంచి చేయడానికి వీలు పడదు, వారు ఎఫెక్టివ్గా ఉండడానికి వీలు పడదు. కాబట్టి దీన్ని నమ్మే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ హోంశాఖ మార్చులు, గౌరవ డీజీపీ గారు వీరందరూ కూడా హైదరాబాద్లో ఈ సిటిజన్ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ పెట్టాలి. ప్రజలందరికీ కూడా మనం ఎప్పుడు కూడా వాళ్ళకి యాక్సెసిబుల్గా ఉండాలి. బీద ధనిక అనే తేడా లేకుండా అందరికీ కూడా న్యాయంగా, ధర్మంగా మనం సేవలను అందించే విధంగా ఎప్పుడైనా ఎవరైనా ఆపదలో ఉంటే పోలీసు మా చెంత ఉంటుంది ఆప్త బంధువులుగా అనేటువంటి ఒక నమ్మకాన్ని ప్రజల్లో ఇవ్వాలి అని చెప్పి ఈరోజు మనం ముందుకు వెళ్తున్నాం. దాంట్లో భాగంగా అన్ని పోలీస్ స్టేషన్స్ కూడా ప్రభుత్వం బడ్జెట్ ఇచ్చి ఈరోజు ఆధునీకరించి ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా పౌరులు వచ్చినప్పుడు అది వాళ్ళ యొక్క ఫెసిలిటీ, వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థ వాళ్ళ కొరకు పనిచేస్తుంది, వాళ్ళ కొరకు ఉన్నది. అక్కడ అన్ని ఫెసిలిటీస్తో పాటుగా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరికీ కూడా ఇటు సాఫ్ట్ స్కిల్స్, వాళ్ళు ప్రజలతో మాట్లాడే పద్ధతి, వాళ్ళు మెలుగుకునేటటువంటి పద్ధతి, వాడి బాడీ లాంగ్వేజ్, వాళ్ళు సత్వరమైనటువంటి చర్యలు, వీటన్నిటిని కూడా ఇంప్రూవ్ చేసి ప్రజలలో ఒక నమ్మకాన్ని తీసుకురావడానికి ఒక థర్డ్ పార్టీ కాల్ సెంటర్ కూడా పెట్టడం జరిగింది. మీరు పోలీస్ స్టేషన్కి వచ్చిన ప్రతి ఒక్కరితోటి కూడా మళ్ళీ ఆ కాల్ సెంటర్ నుంచి ఫోన్ చేసి మీ ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది ప్రజల నుంచి. మీరు పోలీస్ స్టేషన్కి వచ్చారు, వచ్చినప్పుడు ఏం జరిగింది, ఎంతసేపట్లో మీకు రెస్పాన్స్ వచ్చింది, వచ్చినప్పుడు మా వారు ఎలా మాట్లాడారు, మీతో కంప్లైంట్ ఎలా రాపించుకున్నారు, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత యాక్షన్స్ ఎలా చేశారు, అది ట్రాన్స్పరెంట్గా ఈ న్యాయంగా ధర్మంగా విచారణ జరిగిందా లేదా, తర్వాత విచారణ కంప్లీట్ అయిన తర్వాత సత్వరంగా చర్యలు తీసుకున్నారా లేదా అని చెప్పేసి ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడి అది ఇంటరాక్టివ్ వాయిస్ రికార్డ్ సిస్టమ్ ద్వారా వాళ్ళు చెప్పిందంతా కూడా రికార్డ్ చేసి తద్వారా మా డిపార్ట్మెంట్లో ఏదైనా లోపాలుంటే వాళ్ళపైన చర్యలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు కూడా దాన్ని సరిచేస్తూ ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. దీని ద్వారా ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ప్రతి పోలీస్ అధికారి ఒక సిటిజన్ ఫ్రెండ్లీ వాతావరణంలో ప్రజలకు నచ్చే విధంగా, మెచ్చే విధంగా సత్వరమైనటువంటి రెస్పాన్స్ ఇవ్వడానికి, వాళ్ళకి ధర్మంగా, న్యాయంగా ప్రతి విషయంలో కూడా మెలుగుకోవడానికి ఈ వ్యవస్థ మనకు ఎంతగానో ఉపయోగపడ్డది. అయితే మీ అందరికీ తెలుసు,
ఇది టెక్నాలజీ అనేది ఒక ఫోర్స్ మల్టిప్లయర్. మనం ఒక కెమెరా పెట్టామనుకోండి రెహమత్ నగర్లో, ఒక 100 మంది కానిస్టేబుల్స్ అక్కడ మనం డ్యూటీలో పెడితే ఎంత పని చేస్తారో ఒక కెమెరా అంత పని చేస్తుంది. అది మనం దాని యొక్క పవర్ని మనం గుర్తించినట్లయితే హైదరాబాద్లో ప్రజలందరూ కూడా దీంట్లో సునాయాసంగా భాగస్వాములు అవుతారు. మేము 100 మంది కానిస్టేబుల్ ఆఫీసర్స్ని అక్కడ పెట్టినా వాళ్ళు మళ్ళీ భోజనం చేయడానికి వెళ్ళాలి, రెస్ట్ తీసుకోవడానికి పోవాలి, మళ్ళీ 24 గంటలు పని చేయలేరు, ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది, అన్ని కార్యక్రమాలు చేసుకోవాలి. కాబట్టి ఎంతో కొంత గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. కానీ కెమెరా మాత్రం ఎప్పుడూ నిద్రపోదు, 24/7 24 గంటలు అది పనిచేస్తూనే ఉంటుంది. ఇంకొకటి, మా కానిస్టేబుల్ ఆఫీసర్స్ ఉన్నా, అక్కడ ఇంకెవరైనా కమ్యూనిటీ పెద్దలున్నా, అక్కడ జరిగిన విషయం ఏం జరిగిందనేది కళ్ళతో చూసినా కొద్దిసేపు అయిన తర్వాత కొంత మర్చిపోయే అవకాశం ఉంటుంది. అంటే మళ్ళీ ఆ చెప్పడంలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు అనేది కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కెమెరా మాత్రం ఒకసారి రికార్డ్ చేసిన తర్వాత అది మారవదు. 24 గంటలు 365 డేస్ ఎప్పుడు నిజమే చెప్పుద్ది, అబద్ధం అనేది చెప్పదు. రెండోది. మూడోది, అది రికార్డ్ చేసిన తర్వాత దాంట్లో ఏ నేరంలో చేసిన వాళ్ళైనా కానీ ఇది నేను చేయలేదు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే కెమెరా అబద్ధం ఆడదు కాబట్టి, ఇది వేరే రకంగా రికార్డ్ అయ్యే అవకాశం లేదు కాబట్టి నేరస్తులు, నేరం చేసిన వాళ్ళు సార్ వెంటనే తప్పైపోయిందని చెప్పేసి ఒప్పుకుంటారు. మనం చూసినట్లయితే హైదరాబాద్ సిటీలో స్త్రీల రక్షణ కొరకు ఈరోజు మనం షీ టీమ్స్ పెట్టడం జరిగింది. షీ టీమ్స్ అంటే మనకి ఎప్పుడైనా ఎవరైనా యువతులు, స్త్రీలు, అట్లాగే స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు, మన అమ్మాయిలు, వాళ్ళకి ఎవరికి ఏ ఆపద ఉన్నా కానీ వాళ్ళు ఒక డయల్ 100 నంబర్కి చేస్తే వెంటనే షీ టీము వస్తుంది. కానీ వాళ్ళు యూనిఫామ్లో ఉండరు, వాళ్ళు ఎక్కడో ఈ ఏరియాలో ఉన్న ప్రజల్లో ఎలాంటి వేషధారణలో ఉంటారో అదే వేషధారణలో వాళ్ళు వస్తారు. వచ్చేసి వాళ్ళ దగ్గర కెమెరాలు ఉంటాయి. వీళ్ళు చేసేటటువంటి ఆ హెరాస్మెంట్ ఏదైతే ఉందో, ఆ వెలికి చేష్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కెమెరాలో బంధించేంత వరకే అతన్ని పట్టుకోరు. అతను బస్ స్టాండ్ నుంచి బస్ ఎక్కితే మళ్ళీ వీళ్ళు కూడా బస్ ఎక్కుతారు. అమ్మాయి బస్ ఎక్కితే మళ్ళీ అక్కడి నుంచి దిగి ఎంఎంటీఎస్ ట్రైన్లోకి ఎక్కితే మళ్ళీ ట్రైన్లోకి ఎక్కుతారు. కానీ మొత్తం కూడా ఆ వీడియోలో చిత్రీకరించేంత వరకు వాళ్ళ వెంట వెళ్ళి ట్రాకింగ్ చేసి కంప్లీట్గా ఎవిడెన్స్ ప్రకారం రికార్డ్ అయిన తర్వాత అప్పుడు వారిని పట్టుకోవడం జరుగుతుంది.